ఒక్కసారి ఊహించుకోండి, రాత్రికి రాత్రే పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్నంటితే, నిత్యావసర సరుకుల రేట్లు భగ్గుమంటే, సరిగ్గా ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న భయంకరమైన నిజం ఇదే. ముడి చమురు ధర బ్యారెల్కు ఏకంగా $100 దాటేసింది. గ్యాస్ ధరలు 40% పెరిగాయి. దీనికంతటికీ కారణం కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఒక చిన్న సముద్ర మార్గం. అదే హర్మోజ్ జలసంధి. ప్రపంచ దేశాలపై పెత్తనం చెలాయించాలని చూస్తున్న అమెరికా ఒకవైపు, నువ్వెంత, నీ ఆయుధాలెంత అని డ్రోన్లతో దాడులు చేస్తున్న ఇరాన్ మరోవైపు. అసలు అక్కడేం జరుగుతోంది? అమెరికా వేసిన వ్యూహం ఎందుకు బెడిసికొట్టింది? ప్రపంచ దేశాలు అమెరికాను కాదని ఇరాన్ వైపు ఎందుకు చూస్తున్నాయి? అసలు కథ ఫిబ్రవరి 28న మొదలైంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఇరాన్ సర్వోన్నత నేత అలీ ఖమేనీ మరణించారు. దీంతో ఇరాన్ రగిలిపోయింది. తన దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన అస్త్రాన్ని బయటికి తీసింది. అదే హర్మోజ్ జలసంధి దిగ్బంధనం. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే, ప్రపంచ ముడి చమురు, సహజ వాయువు సరఫరాలో 20% ఈ జలసంధి గుండానే వెళ్లాలి. ఈ మార్గాన్ని దాటాలంటే ఏ నౌక అయినా ఇరాన్ ప్రధాన భూభాగం మీదుగానే వెళ్లాలి. ఇదే అదునుగా ఇరాన్ తన పవర్ చూపించడం మొదలుపెట్టింది. నష్టం భయంతో ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియంలను అమాంతం పెంచేశాయి. సముద్ర రవాణా దాదాపు నిలిచిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పీక ఇప్పుడు ఇరాన్ చేతిలోకి వెళ్లిపోయింది. ఇరాన్ను ఏకాకిని చేసి హర్మోజ్ జలసంధిని తమ కంట్రోల్లోకి తీసుకోవాలని అమెరికా భారీ స్కెచ్ వేసింది. మిత్ర దేశాలతో కలిసి ఒక నౌకాదళ కూటమి ఏర్పాటు చేయాలని అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారు. మీరు రాకపోతే భవిష్యత్తు చాలా దారుణంగా ఉంటుందని నాటో సభ్యులను హెచ్చరించారు కూడా. కానీ ఇక్కడే అమెరికాకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. జపాన్ అండ్ ఆస్ట్రేలియా మా నౌకలను మోహరించే ప్రణాళికలు లేవని తేల్చి చెప్పేశాయి. బ్రిటన్ అండ్ జర్మనీ ఇది మా యుద్ధం కాదు బాబోయ్ అని పక్కకు తప్పుకున్నాయి. అమెరికా మాట వింటే లాభం లేదనుకున్న దేశాలు నేరుగా ఇరాన్తోనే బేరసారాలకు దిగాయి. మన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తో చర్చలు జరపడంతో 2 భారతీయ గ్యాస్ ట్యాంకర్లు సురక్షితంగా జలసంధిని దాటాయి. చైనా, పాకిస్తాన్ నౌకలు కూడా అనుమతి ఆధారిత రవాణా ద్వారా తమ పని కానిచ్చేస్తున్నాయి. ఈ కీలకమైన చోక్ పాయింట్కు తామే ద్వారపాలకులమని ఇరాన్ గర్వంగా నిరూపించుకుంది. మిత్రదేశాలు మొహం చాటేయటంతో అమెరికాకు చిర్రెత్తుకొచ్చింది. తమ పవర్ చూపించటానికి, ఇరాన్ను భయపెట్టడానికి బుధవారం తెల్లవారుజామున ఇరాన్ తీర ప్రాంతంలోని క్షిపణి స్థావరాలపై ఏకంగా 50,000 పౌండ్ల బరువున్న బంకర్ బస్టర్ బాంబులతో విరుచుకుపడింది. క్యూష్మ ద్వీపం, బందర్ అబ్బాస్ సమీపంలోని భూగర్భ స్థావరాలను, మొబైల్ లాంచర్లను ధ్వంసం చేసింది. కానీ ఇరాన్ వెనక్కి తగ్గలేదు. 1980ల నాటి ఇరాన్ వేరు, ఇప్పటి ఇరాన్ వేరు. వాళ్ళ దగ్గర ఇప్పుడు సొంత డ్రోన్ల ఫ్యాక్టరీలున్నాయి. చిన్న పడవలతో దాడులు చేయటం, సముద్రంలో మందు పాత్రలు అమర్చటం లాంటి గెరిల్లా వ్యూహాల్లో వాళ్ళు ఆరితేరిపోయారు. హర్మోజ్ జలసంధి సమస్య అనేది కేవలం సైనిక సమస్య కాదు, అది మార్కెట్ సమస్య. సైనిక చర్యలతో లేదా బాంబులు వేసి మార్కెట్ విశ్వాసాన్ని తిరిగి తేలేదు. కేవలం దౌత్యపరమైన చర్చలతోనే ఇది సాధ్యమవుతుంది. ఒకవైపు తన ఆధిపత్యం నిలబెట్టుకోవాలని అమెరికా ఆరాటం, మరోవైపు పట్టు వదలని ఇరాన్ ప్రతీకార దీక్ష. ఈ పోరు రాబోయే రోజుల్లో ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.